జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని సోషల్ సర్వీస్ మురళి తెలిపారు. ఏలూరు నగరంలోని 12వ డివిజన్ దక్షిణపు వీధి ఆగాలవారి వీధిలో పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు జనసేన సంక్షేమ పథకాల్లో భాగంగా జనసేన సేవాదళ్ ఆధ్వర్యంలో సోషల్ సర్వీస్ మురళి విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 4వ ఆదివారం ఈ ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసి కుటుంబ సభ్యుల సహకారం పేద ప్రజలకు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. నిస్వార్థ సేవా ఫౌండర్ ప్రశాంత్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాల క్రితం చిన్నగా మొదలైన సేవా కార్యక్రమాలు ఇప్పుడు విస్తృతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇంటి పేరునే సోషల్ సర్వీస్ గా మార్చుకున్న మురళి తమకు స్ఫూర్తి అని చెప్పారు. కమిటీ మెంబర్స్ కి ఒక 20 చైర్లు ఇవ్వబడుతుంది. డాడీ మీరేం బాధపడద్దు. వచ్చి 3 గంటలు మా ఇంట్లో కూకొని సాయి నేనున్నాను మీరు భయం పడద్దు, సంతు మేమున్నాము మీరు భయం పడద్దు, నేను ఏదైనా అవసరం అయితే వస్తాను, సాయి ఒక్కళ్ళున్నారని బాధపడద్దు, మా ఇంటికి వచ్చి నా కొడుకుని బాధపరిచి నువ్వు ధైర్యంగా ఉండు సాయి ఒక్కగాను ఒక్కడవే అనేసి మురళీకృష్ణ గారు చెప్పారు. మన పేదోళ్ళంటే కృష్ణ గారు వస్తారు, ఎవరు రారు, ఇవన్నీ గుట్టు మాటలే. నేను విజయం సాధించాక ఆ రోజు మీ అందరినీ కూడా డాక్టర్ సగం మంది నన్ను తగ్గించేస్తానని నాకు నమ్మకం. మీకు ఎలాగుంటే బాగుంటది, ఏ రకంగా ఉంటే బాగుంటది, పవన్ కళ్యాణ్ అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జనసేన సేవాదళ్ తరపున పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు మేము చేసే మా వంతు కృషి, జనసేన బలోపేతానికి మా వంతు కృషి చేద్దామనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో జనసేన బలోపేతానికి ప్రతి నెల కూడా మేము జనసేన సభ్యత్వాలు 432 చేసిన సందర్భంగా జన సైనికులు వాళ్ళు సాధారణమైన మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగులో ఒక క్యాన్సర్ పేషెంట్ చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక స్కూల్ విద్యార్థి తండ్రి చనిపోతే ఫీజు నిమిత్తం ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక గుండె ఆపరేషన్ చేసుకొని డయాలసిస్ 4 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ పేషెంట్కి మా వంతు జనసేన సేవాదళ వారి తరపున 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే పెట్టుబడి మాది లాభం మీది అనే ముఖ్య ఉద్దేశంతో జనసేన సేవాదళ వారి ఒక 25 గ్రూపులకి ఇద్దామని తలపెట్టిన దాంట్లో ఇప్పటికి 4 గ్రూపులకి 50,000 రూపాయలు అందజేయడం జరిగింది. అలాగే ఈరోజు వృద్ధులకి 30 మందికి 10 మందికి చీరలు, 20 మందికి కమిటీ జనసేన వీర మహిళలకి చీరలు, అలాగే 30 మందికి జనసేన సేవాదళ తరపున 5 కేజీలు బియ్యం, అలాగే జనసేన సేవాదళ తరపున 30 మంది స్కూల్ పిల్లలకి 6 క్యారేజీ హాట్ బాక్సులు అందజేయడం జరుగుతుంది. ఈ ఒక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, నా లక్ష్యం జనసేన బలోపేతమే నా లక్ష్యం. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళే వరకు కూడా నా ఆశయం ఆగదు. జై జనసేన, జై జనసేన. నా పేరు ప్రశాంత్ అండి, నిస్వార్థ ఫౌండేషన్ చైర్పర్సన్ని. సోషల్ సర్వీస్ మురళి గారు నాకు గత 10 ఏళ్ళ నుంచి తెలుసండి. ఆయన సుపరిచితులు, బాగా ఏలూరులో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో సుప్రసిద్ధులు. ఆయన సేవాత్పర్తన అభిమతంగా, మానవత్వం మీద ధర్మంగా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. నిస్వార్థ ఫౌండేషన్కి కూడా ఆయన సపోర్ట్ ఎంతో ఉంది. చిన్నగా మొదలయ్యాం మేము నిస్వార్థ ఫౌండేషన్ అనేది, ఒక చిన్న సంస్థ. ఈరోజు క్షేత్రస్థాయిలో మేము ప్రోగ్రాం చేస్తున్నామంటే మా వెనక కొంతమంది పెద్దలు ఉన్నారండి. ఆ పెద్దల్లో ప్రముఖులు, ముఖ్యులు సోషల్ సర్వీస్ మురళి గారు. ఆయన అసలు సోషల్ సర్వీస్నే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నారండి. ఈ రోజు నాడు చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వాళ్ళు, మనకి సమాజానికి అవసరం. అలాగే రాజకీయ పరంగా కూడా ఆయన సేవలు ఎంతో కీర్తి గడించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. తర్వాత భవిష్యత్ కార్యాచరణలో కూడా ఆయన రాజకీయంగా ఎదగాలని చెప్పి, అలాగే ఆయన ఎంచుకున్న సేవా మార్గంలో కూడా అంతకంటే ఎక్కువ రాణించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.